Hello children, welcome back to our channel SP Children World. 10వ తరగతి రెండవ పాఠం ఈద్గాహ్ గురించి మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. సెకండ్ లెసన్ ఈద్గాహ్. ఇస్కా లేఖక్ హై ప్రేమ్చంద్. ఈద్గాహ్ అనేటువంటి పాఠం యొక్క ఇది కహానీ పాఠము, స్టోరీ. దీని యొక్క స్టోరీ రైటర్ వచ్చేసి ప్రేమ్చంద్. ఇంతకుముందు మనము బరస్తే బాధలు అనేటువంటిది కవితా పాఠం అని చెప్పుకున్నాము. దాని యొక్క కవి సుమిత్రానందన్ పంత్ అని చెప్పి తెలుసుకున్నాము. అదేవిధంగా ఈద్గాహ్ అనేటువంటిది కహానీ పాఠ్. ఈ పాఠ్కి విधा क्या है కహానీ और इसका లేఖక్ యా కహానీకార్. లేఖక్ అని కానీ కహానీకార్ అని కానీ అంటాము. దీని యొక్క లేఖక్ ఎవరు అంటే ప్రేమ్చంద్. దీని యొక్క లేఖక్ ఇక్కడ చూడండి, మనకు పైన కనిపిస్తుంది ప్రేమ్చంద్. ఈద్గాహ్ కహానీకే కహానీకార్ హై ప్రేమ్చంద్. ఈ వీడియోలో మనము फर्स्ट पार्ट 1 वीडियोలో उन्मुक्तीकरण और उससे संबंधित प्रश्न और इस पाठ का उद्देश्य, विधा विशेष और लेखक परिचय, इन बातों के बारे में हम इस वीडियो में చర్చా करते हैं. మనం ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన వాటి గురించి తెలుసుకుంటాము. చూడండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఈద్గాహ్ అనేటువంటి పాఠం యొక్క ఫస్ట్ ఉన్ముక్తీకరణ చూడండి జాగ్రత్తగా. ఉన్ముక్తీకరణలో చూడండి, చదువుతున్నాను. पदिकों को जलती दोपहर में पेड़ सदा देता है छाया. पदिकों को जलती दोपहर में पेड़ सदा देता है छाया. खुशबू भरे फूल देते हैं हमको नव फूलों की माला. त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఇక్కడ ఈ ఈ పద్యంలో మనకి పేడ్కి మహానత కే బారే మే, పేడ్ అంటే చెట్టు యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ వివరించడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. మరొకసారి దీన్ని ముందు మనం అర్థం చేసుకుందాం. చూడండి, పదికోं को जलती दोपहर में. पदिक, पदिक का अर्थ है बाटसारी, ट्रैवलर. पदिकों को जलती दोपहर में. दोपहर, दोपहर का अर्थ क्या है? आफ्टरनून, మధ్యాహ్న సమయంలో. జలతీ దుపహర్ మే, జలతీ దుపహర్ అంటే హాట్ సమ్మర్, బాగా వేడిగా ఉన్నటువంటి మధ్యాహ్నంలో బాటసారులకు అంటే బాగా ఎండాకాలంలో బాగా హాట్ సమ్మర్లో మన బాటసారులు ఎవరైతే దారిని పోయేటువంటి వ్యక్తులు ఉన్నారో పేడ్ సదా దేతే హై ఛాయా, అటువంటి వారికి ఎప్పుడూ కూడా ఛాయా, ఛాయా का अर्थ क्या है? షాడో, నీడనిచ్చేటువంటిది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క బాటసారులు ఎవరైతే దారిన వెంట వెళ్తూ ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క ఎండాకాలంలో బాగా హాట్ సమ్మర్లో నీడనిస్తుంది చెట్టు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఖుష్బూ భరే ఫూల్ దేతే హై और पेड़ हमें क्या देते हैं, ఇంకా చెట్టు మనకి ఏమిస్తుంది? ఖుష్బూ భరే ఫూల్ దేతే హై. ఖుష్బూ, ఖుష్బూ का अर्थ क्या है? సువాసన, గుడ్ స్మెల్, మంచి వాసన కలిగినటువంటి. ఫూల్, ఫూల్ का अर्थ क्या है? ఫ్లవర్స్. ఈ యొక్క చెట్లు మనకి ఇంకా మంచి సుగంధభరితమైనటువంటి పువ్వులను మనకి అందిస్తాయి. और हमको నవ ఫూలోं की మాలా भी देते हैं. అదేవిధంగా సుగంధభరితమైనటువంటి నవ ఫూలోं की మాల. నవ్, నవ్ का अर्थ क्या है? నయా, న్యూ, కొత్త పూల యొక్క మాల, గార్లాండ్, దండని మనకి ఇస్తుంది. సుగంధభరితమైనటువంటి పూల దండను మనకి అందిస్తూ ఉంది ఈ చెట్టు అనేటువంటిది. ఇంకా చెప్తున్నారు, త్యాగి తరువోं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఈ యొక్క త్యాగి, త్యాగి का अर्थ क्या है? సాక్రిఫైస్, త్యాగం చేసేటువంటి. తరు, తరు का अर्थ है పేడ్. పేడ్ అన్నా తరు అన్నా కూడా ఒకటేనండి. ఈ పేడ్కి పర్యాయ శబ్ద क्या है అన్నప్పుడు पेड़ का पर्याय शब्द है तरु, వృక్ష, పాదప్. ఇవన్నీ కూడా దీని యొక్క పర్యాయ శబ్దాలు. తరు, తరు का अर्थ है पेड़, వృక్ష, పాదప్. ఇవన్నీ దీని పర్యాయ పదాలు. చెప్తున్నారు, ఇటువంటి ఎంతో త్యాగం చేసేటువంటి చెట్టును జీవితాన్ని చూసి హంబీతో కుచ్ దేనా సీకే, మనం కూడా ఎంతో కొంత ఇతరులకి త్యాగం చేయాలి, ఎంతో కొంత ఇతరులకి ఇవ్వాలి అనేటువంటిది మనం చెట్లను చూసి నేర్చుకోవాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. చెట్టు అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము పదికోं को జల్తీ దుపహర్ మే పేడ్ ఛాయా దేతే హై. బాటసారులకి ఈ యొక్క ఎండాకాలంలో నీడని అనేటువంటిది ఇస్తుంది.
ఖుష్బూ భరే ఫూల్ దేతే హై. అదేవిధంగా మంచి సువాసన భరితమైనటువంటి పూలను మనకిస్తుంది. ఔర్ నవ ఫూలోం కి మాలా దేతే హై. కొత్త పూల మాలను మనకి సుగంధభరితమైనటువంటి కొత్త పూమాలను మనకి అందిస్తూ ఉంది అని చెప్పి ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. త్యాగి తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకే. ఇటువంటి ఎంతో త్యాగం చేసేటువంటి ఈ చెట్టుని చూసి హమ్ భీ కుచ్ దేనా సీకే. ఆ చెట్టు ప్రాణంతో ఉన్నటువంటి ఆ చెట్టే ఎంతో సేవ చేస్తూ ఉంటే మనుషులకి మనము అన్నీ ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి మనము ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయాలి అనేటువంటి భావన ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది. దీని నుంచి ప్రశ్నలు చూడండి. ఈ పద్యం చూసాం కదా! ఈ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఒకసారి చూస్తే ఎలా ఇచ్చారనేటువంటిది ప్రశ్న. "పదికోంకో జల్తీ దుపహర్ మే సుఖ్ వ ఆరామ్ కిస్సే మిల్తా హై." పదికోంకో ఇప్పుడు దీన్ని మీరే చెప్పాలి చూడండి. పదికోంకో బాటసారులకి జల్తీ దుపహర్ మే ఈ యొక్క ఎండాకాలంలో బాగా వేడిగా ఉన్నటువంటి మధ్యాహ్న సమయంలో సుఖ్ వ ఆరామ్ వాళ్ళకి సుఖము మరియు ఆరాం కా అర్థ్ క్యా హై? విశ్రాంతి. వాళ్ళు అలసినటువంటి వారికి ఈ యొక్క విశ్రాంతి కిస్సే మిల్తా హై? ఎవరి నుంచి మనకి లభిస్తూ ఉంది? ఈ యొక్క బాగా ఎండాకాలంలో మనకి బాగా వేడిగా వెళ్తూ ఉన్నాము. కొంత టైం మనము కూర్చోవాలి, మనం విశ్రాంతి తీసుకోవాలి అన్నప్పుడు దారిలో మనకి చెట్లే మనకి నీడననేటువంటివి ఇస్తాయి. ఇస్లియే పదికోం కో జల్తీ దుపహర్ మే సుఖ్ వ ఆరామ్ పేడోం సే మిల్తా హై. దేని నుంచి లభిస్తుందండి? పేడోం సే మిల్తా హై. చెట్ల నుంచి మనకి లభిస్తూ ఉంది. సెకండ్ క్వెషన్ చూడండి. ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హై? ఖుష్బూ భరే ఫూల్ సువాసనతో కూడినటువంటి ఈ యొక్క పూలు అనేటువంటివి హమే క్యా దేతే హై? మనకి ఏమిస్తాయి? ఖుష్బూ భరే ఫూల్ హమే నవ ఫూలోం కి మాలా దేతే హై. చూడండి ఇక్కడే ఆన్సర్ కూడా ఇచ్చాము. హమే నవ ఫూలోం కి మాలా దేతే హై. ఈ యొక్క సువాసనతో కూడినటువంటి ఫూల్ మనకి చెట్టు మనకేమిస్తుంది అంటే హమే నవ ఫూలోం కి మాలా దేతే హై. కొత్త పూల దండను అనేటువంటిది ఇస్తుంది. నెక్స్ట్ దేఖియే హమ్ భీ తో కుచ్ దేనా సీకే. అటువంటి త్యాగం ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు నుంచి హమ్ భీ తో కుచ్ దేనా సీకే. మనము కూడా ఎంతో కొంత ఇవ్వాలి. కవి నే ఐసా క్యోం కహా హోగా. కవి ఆ విధంగా ఎందుకు అని ఉండొచ్చు అంటే హమే భీ పేడ్ కి తరహ్ దూసరోం కే లియే అప్నా జీవన్ బితానా చాహియే. అటువంటి చెట్టే అందరికీ అన్ని రకాలైనటువంటి నీడను, పూల దండను, సుగంధమైనటువంటి పూలదండను అందిస్తున్నప్పుడు మనము కూడా మనము కూడా పేడ్ కి తరహ చెట్టులాగా దూసరోం కే లియే ఇతరుల కోసము అప్నా జీవన్ బితానా చాహియే. మన యొక్క జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. మనం కూడా ఇతరులకి ఎంతో కొంత సహాయం చేయాలి అనేటువంటి భావనతో కవి ఇక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఓకే బచ్చం. ఇక్కడ ఉన్ముక్తీకరణకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనము పద్యం సంబంధించినటువంటి ప్రశ్నలు మనము కంప్లీట్ చేశాము. और నెక్స్ట్ देखिए ఈద్గాహ్ పాఠ్ కా ఉద్దేశ్య క్యా హై? ఈ పాఠం యొక్క ఈద్గాహ్ అనేటువంటి పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏంటి ఈద్గాహ్ యొక్క పాఠము? దాని యొక్క ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. చూడండి. उद्देश्य कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. చూడండి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే చెప్పాము ఈద్గాహ్ పాఠ్ అనేటువంటిది దీని యొక్క విధా కహానీ అని చెప్పాము. ఇది స్టోరీ, ఇది ఒక కథ. కహానీ విధాకి భాషా శైలి సే పరిచిత్ కరానా. పిల్లలకి ఈ యొక్క కహానీ విధ స్టోరీ ఏ విధంగా రాయాలి, స్టోరీ యొక్క పదాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని గురించి ఛాత్రోం మే కహానీ లేఖన్ కళా కా వికాస్ కర్నా. పిల్లలలో ఈ యొక్క కథలను రాసేటువంటి విధానాన్ని అలవాటు చేయటము, స్టోరీ రాయించటం అనేటువంటిది పిల్లలకి అలవాటు చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. అదేవిధంగా ఔర్ त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना. సెకండ్ వన్ ఏంటంటే పిల్లల్లో ఈ యొక్క త్యాగ్ का अर्थ क्या है? సాక్రిఫైస్. ఈ యొక్క పిల్లలకి ఇతరుల కోసము మనం త్యాగం చేయడము అనేటువంటి భావన అనేటువంటిది. సద్భావ్ का अर्थ है మంచి అలవాట్లు.
और వివేక్, వివేక్ का अर्थ क्या है? ఐడియా, మంచి ఆలోచన అనేటువంటిది. ఔర్ సంవేదనశీల్, అదేవిధంగా సంవేదనశీల్ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, ఎమోషన్స్ అన్నింటినీ కూడా పిల్లలకి తెలియచేయడం అనేటువంటిది, ఇతరుల కోసం సహాయం చేయడము, మంచి అలవాట్లు, మంచి ఆలోచన, మంచి ఎమోషన్స్ అనేటువంటిది పెద్దలతో కలిగి ఉండటము, కర్తవ్య బోధ్ సంబంధీ గుణం కా వికాస్ కర్నా, అంటే మంచి అలవాట్లు, మంచి ఇతరుల కోసం మనము అందరిని కలుపుకొని పోవాలి, అందరికీ ఆహ్, పెద్దల పట్ల ప్రేమ అనేటువంటిది కలిగి ఉండాలి, పెద్దలతో బాండింగ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి ఆహ్, గుణాలను పిల్లల్లో అభివృద్ధి చేయడము అనేటువంటిది. और बड़े बुजुर्गों के प्रति శ్రద్ధ వ ఆదర్ की భావన का विकास करना, అదేవిధంగా పిల్లలు పెద్దలతో బడే బుజుర్గ్, పెద్దలు, పూజ్యులు, గురువులు అయినటువంటి వారితో ఏ విధంగా మనం వ్యవహరించాలి, వారి పట్ల మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేటువంటి, వాళ్ళని ఏ విధంగా మనం గౌరవించాలి అనేటువంటి భావనలు, అనేటువంటి గుణాలను పిల్లల్లో వాళ్ళ అభివృద్ధి కలిగించడము. అంటే పిల్లలకి స్టోరీ రైటింగ్ ఏ విధంగా రాయాలి అనేటువంటి దాని గురించి తెలియచెప్పాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి పిల్లల్లో మంచి అలవాట్లు, త్యాగము, సద్భావన, వివేక్, సంవేదనశీల్, ఈ ఎమోషన్స్ అనేటువంటివి అన్నింటికి సంబంధించినటువంటి గుణాలను పిల్లల్లో పెంపొందింపం చేయాలి. అదేవిధంగా పెద్దల పట్ల గౌరవము, పెద్దల పట్ల ప్రేమ, పెద్దల పట్ల ఆహ్, వాళ్ళకి సేవ చేసేటువంటి భాగ్యం కలిగి ఉండటము. ఇవన్నింటిని కూడా పిల్లల్లో పెంపొందించాలి అనేటువంటిది ఈ ఈద్‌గాహ్ పాఠం యొక్క ఉద్దేశ్యం. ఈద్‌గాహ్ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లల్లో స్టోరీ రైటింగ్ అనేటువంటిది అభివృద్ధి చేయాలి. అదేవిధంగా పెద్దల పట్ల ప్రేమ, గౌరవం అనేటువంటిది కలిగి ఉండాలి అనేటువంటిది. అదేవిధంగా పిల్లలకి మంచి అలవాట్లు, ఒకళ్ళ కోసం మనము త్యాగం చేయాలి అనేటువంటి భావన అనేటువంటిది పిల్లల్లో కలిగించడము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం హై. और విధా విశేష్ देखिए నెక్స్ట్ వన్, మనము ఈ పాఠానికి సంబంధించినటువంటి విధా, ఇది ఎలాంటి పాఠం అని చెప్పుకున్నాము? కహానీ పాఠ అని చెప్తున్నాము. చూడండి పిల్లలు, విధా విశేష్‌లో చూడండి, కహానీ శబ్ద కహ ధాతు కే సాత్ ఆని కృత ప్రత్యయ్ జోడ్నే సే బనా హై. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇక్కడ అండర్‌లైన్ చేసి రాసుకోండమ్మా. ఇక్కడ ఏంటంటే కహానీ ఇస్మే ప్రత్యయ్ క్యా హై అని చెప్పి అడుగుతారు. మనకి ఉపసర్గ ప్రత్యయ్ అని చెప్పి ఉంటుంది కదా! అక్కడ కహానీ శబ్ద మే ప్రత్యయ్ క్యా హై? ప్రత్యయ్ అంటే ఏంటి? శబ్ద కే అంత్ మే ఆకర్ ఉస్కా పూరా అర్థ బదల్ దేతా హై. ఒక పదానికి చివర వచ్చి దాని యొక్క పూర్తి అర్థాన్ని మార్చేటువంటి దాన్ని ప్రత్యయం అని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ కహ్ ధాతుకే సాత్, కహ్ అనేటువంటి మూల శబ్దానికి ఆని అనేటువంటి ప్రత్యయ్ యాడ్ అయ్యి కహాని అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు కహాని అనేటువంటిది ఏ 2 పదాల నుంచి ఏర్పడింది అంటే, కహ్, ఆని అనేటువంటి 2 పదాల నుంచి యాడ్ అయింది అని చెప్పి చెప్తున్నాము. కహానీ శబ్దమే ప్రత్యయ్ క్యా హై అన్నప్పుడు ఆని అనేటువంటిది తెలుసుకోవాలి. కహ్ కా ఆశయ్ కహనా సే హై. కహ్ అంటే ఏంటంటే కహనా, చెప్పడం. కహానీ అంటేనే ఒక స్టోరీ. దాంట్లో కహ్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటంటే కహనా. కిసీ ఘటన యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై. కహానీ అంటే ఏంటి? స్టోరీ. మరి దాని కహానీ యొక్క డెఫినిషన్ ఏంటి? దాని డెఫినిషన్ ఏంటంటే, కిసీ ఘటన యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై. కిసీ ఘటన, ఘటన అంటే ఏంటి? ఇన్సిడెంట్. ఏదైనా జరిగినటువంటి సంఘటన గురించి, లేదా బాత్, ఒక విషయం గురించి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి కానీ, ఒక విషయం గురించి కానీ అందంగా వివరించడాన్నే కహానీ అని చెప్పి చెప్తున్నారు. సుందర్ ఢంగ్ సే, చాలా సరళమైనటువంటి పదాలతో ఒక అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి విధానాన్నే కహానీ అని చెప్పి చెప్తున్నారు. సో కహానీ కా डेफिनेशन क्या है, परिभाषा क्या है? किसी घटना या बात का సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై. కహానీ అంటే ఏంటంటే, ఏదైనా ఒక విషయం గురించి కానీ, ఒక సంఘటన గురించి కానీ చాలా అందంగా ప్రజెంట్ చేయడాన్నే కహానీ, స్టోరీ అని చెప్పి చెప్తున్నాము. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. इस कहानी में అయితే ఈ స్టోరీలో, ఈద్‌గాహ్ అనేటువంటి స్టోరీలో దాది
व పోతే దాది అంటే ఎవరమ్మా గ్రాండ్ మదర్ దాది కార్ది క్యా హై గ్రాండ్ మదర్ ఆ నాయనమ్మ మరియు పోతే పోతే కార్ది క్యా హై గ్రాండ్ చైల్డ్ అంటే మనవడు అంటే ఆ అమ్మమ్మ నాయనమ్మ ఆ మనవడికి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమను గురించి ఇక్కడ వివరించడం జరిగింది మార్మిక ప్రేమ్ మార్మిక్ ఇస్మే ప్రత్యయ్ క్యా హై అంటారు ఇక్ అనేటువంటిది ప్రత్యయ్ మార్మిక్ అనేటువంటి పదంలో ప్రత్యయ్ అని అడిగినప్పుడు ఇక్ అని చెప్పి రాసుకోవాలి మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై ఆ యొక్క వారిద్దరి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ అనేటువంటిది ఆ ఆ గ్రాండ్ మదర్ గ్రాండ్ చిల్డ్రన్కి మధ్య గ్రాండ్ చైల్డ్కి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమను గురించి ఇక్కడ వివరించడం జరిగింది ఇస్మే కథన్ వా సందర్భ వాతావరణ కా సజీవ్ చిత్రణ హై ఈ యొక్క కథలో వచ్చేటువంటి సందర్భాలు ఆ పాత్ర స్వభావాలు దాని యొక్క వాతావరణం అనేటువంటిది చాలా లైవ్లీగా వివరించడం అనేటువంటిది జరిగింది వారిద్దరి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ వారిద్దరి మధ్య ఉండేటువంటి ఆ సంభాషణలు అనేటువంటివి చాలా సజీవంగా ఉంటాయి నిజంగా మన కళ్ళ ముందు వీళ్ళు పాత్రలు జీవిస్తున్నాయా అన్నంత ఇదిగా ఈ కథను రాయడం అనేటువంటిది వివరించడం అనేటువంటిది జరిగింది इसमें బాల్యావస్థ की నిర్మల్ భావనాओं का సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై ఈ యొక్క కథలో బాల్యావస్థ ఆ యొక్క మనవడు అన్నప్పుడు చిన్న పిల్లవాడు బాల్యావస్థ అతడు చైల్డ్హుడ్లో ఆ పిల్లవాడి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది నిర్మల్ భావన అతనిలో ఉండేటువంటి చాలా ప్రేమ భావనలు నిర్మలమైనటువంటి ఎటువంటి కపటం లేనటువంటి నిష్కల్మషమైనటువంటి భావనల గురించి చాలా అందంగా వర్ణించడం అనేటువంటిది చూపించడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క స్టోరీలో ఈ దాది ఔర్ పోతే గ్రాండ్ మదర్ గ్రాండ్ చిల్డ్రన్కి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం అనేటువంటిది వారి మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ భావన అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటి దాని గురించి చాలా అందంగా ఇక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది సో ఇప్పటి వరకు మనము ఈ ఈద్గాహ్ పాఠానికి సంబంధించినటువంటి उन्मुक्तीकरण पाठ का उद्देश्य विधा विषय के बारे में हमने जान लिया है नेक्स्ट बहुत महत्वपूर्ण और ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి మనకి 4 మార్క్స్ సంబంధించినటువంటి ప్రశ్నమా లేఖక్ इसका ईदगाह पाठ का लेखक परिचय इसको ध्यान से देखिए చాలా జాగ్రత్తగా దీన్ని వినండి దీనికి సంబంధించినటువంటి కవి పరిచయ లేఖక్ పరిచయ అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈద్గాహ్ పాఠ్ కా కహానీకార్ యా లేఖక్ కౌన్ హై మున్షీ ప్రేమ్చంద్ జీ హై ఈయన పేరమ్మ ప్రేమ్చంద్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈద్గాహ్ లెసన్కి సంబంధించినటువంటి కహానీకార్ లేఖక్ కౌన్ హై ప్రేమ్చంద్ प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ है ఈ ప్రేమ్చంద్ యొక్క బర్త్ జన్మ అనేటువంటిది ఈయన యొక్క పుట్టుక एक गरीब घराने में गरीब घराने इसका अर्थ है పూర్ ఫ్యామిలీ ఒక పేద కుటుంబంలో కాశీలో 31 జూలై 31వ తేదీన 1880వ సంవత్సరంలో ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది ప్రేమ్చంద్ ఒక పేద కుటుంబంలో ఏక గరీబ్ ఘరానేమే ఎక్కడ పుట్టాడు కాశీలో 31 జూలై 1880వ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది ఇస్కే బచ్పన్ కా నామ్ ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్ తా ఈ ప్రేమ్చంద్ అని పిలుస్తున్నటువంటి ఈ అబ్బాయి యొక్క బచ్పన్ కా నామ్ ఇతని యొక్క చిన్నప్పటి పేరు ఏంటంటే ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ తా ఇస్కా బచ్పన్ కా నామ్ హై ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ ఈయనకి బాల్యంలో ఇతని పేరు ఏంటంటే ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ్ అనేటువంటిది ఇతని యొక్క చిన్నప్పటి పేరు इन्होंने ट्यूशन पढ़ाते हुए మెట్రిక్ తదా నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా అయితే ఈయన ఈ ప్రేమ్చంద్ ట్యూషన్ పడాతే హుయే చిన్నప్పుడు ఎలా చదువుకున్నాడు అంటే ట్యూషన్స్ చెప్పుకుంటూ 10th క్లాస్ పాస్ అయ్యాడు అదేవిధంగా నౌకరీ కర్తే హుయే జాబ్ చేసుకుంటూ బిఏ పాస్ అయ్యాడు డిగ్రీ వచ్చేసి జాబ్ చేస్తూ డిగ్రీ పాస్ అయ్యాడు అదేవిధంగా 10th క్లాస్ ఇప్పుడు మెట్రిక్ అని చెప్తున్నాము అప్పుడు మెట్రిక్ అంటున్నాము ఇప్పుడు దీన్ని 10th క్లాస్ ఆ మెట్రిక్ ఎలా పాస్ అయ్యాడంటే ట్యూషన్స్ చెప్పుకుంటూ మెట్రిక్ అనేటువంటిది పాస్ అవ్వడం జరిగింది సో प्रेमचंद एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को इसका जन्म हुआ है
इसके बचपन का नाम धनपत राय श्रीवास्तव था। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक, ट्यूशन చెప్పుకుంటూ 10th క్లాస్ और నౌకరీ करते हुए बीए పాస్ किया। జాబ్ చేసుకుంటూ ఈ డిగ్రీ బీఏ అనేటువంటిది పాస్ అయ్యాడు। బీఏ అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్। ఈ యొక్క డిగ్రీ బీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేటువంటిది 10th ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ చేశాడు बीए डिग्री। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 250 कहानियों की रचना की हैं। ये प्रेमचंद लगभग, लगभग का अर्थ क्या है? अप्रॉक्सिमेटగా, करीब, దాదాపుగా 1 दर्जन उपन्यास, 1 दर्जन, दर्जन का अर्थ क्या है? दर्जन అంటే 1 డజన్, డజన్ అంటాం కదా మనము। 12 ఉపన్యాసాలు రాశాడు। ఉపన్యాస్ అంటే ఏంటి? నవలలు। 12 నావెల్స్ రాశారు। और 250 कहानियों की रचना की हैं। 250 का अर्थ क्या है? 250, అబౌవ్ 250 కహానీ, స్టోరీస్‌ని కూడా ఈయన రాయడం జరిగింది। 12 ఉపన్యాసాలు రాశారు। అదేవిధంగా 250 కహానీ, స్టోరీస్ కూడా రాయడం జరిగింది। ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ భీ కహా జాతా హై। ఈయన యొక్క ప్రేమ్‌చంద్‌ని ఏమని పిలుస్తారు అంటే ఉపన్యాస సామ్రాట్, నవలా చక్రవర్తి అని చెప్పి పిలుస్తారు। ఈయనకి ఉండేటువంటి బిరుదు ఏంటి? ఉపన్యాస్ సామ్రాట్ భీ కహా జాతా హై। ఈయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా పిలుస్తారు। ఇన్‌కీ కహానియా, ఈయన 250 కహానియా రాశారు అన్నాం కదా! అందులో ఈయన యొక్క రాసినటువంటి అన్ని స్టోరీస్ అన్నింటిని కూడా మానస్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండోं में संकलित हैं। ఈయన రాసినటువంటి ఈ యొక్క 250 స్టోరీస్, 300 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మానస్ సరోవర్ అనేటువంటి పేరుతో, ఆ హెడ్డింగ్‌తో, ఆ టైటిల్‌తో 8 భాగాలుగా విభజించడం జరిగింది। ఈయన రాసినటువంటి ఆ 250 ప్లస్ 300 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో 250 కహానియోంకి రచనాకి 250 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా 8 భాగాలుగా విభజించడం జరిగింది। ఆ పుస్తకాన్ని మానసరోవర్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టి దాన్ని 8 పార్ట్స్‌గా విభజించి వాటన్నింటిని కూడా వీటిలో పొందుపరచడం జరిగింది। ఈయన యొక్క వాటిలో గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై। ఈయన ఉపన్యాస్ 1 దర్జన్ అని చెప్పాం, 12 ఉపన్యాసాలు రాశాడు అన్నాం। అందులో ఇవి అన్నీ కూడా గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర, ये सभी इनके ప్రముఖ ఉపన్యాస్ హై। ఇవన్నీ కూడా ఆయన యొక్క ఫేమస్ నవలలు। వీటి పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి। ఇన్‌కి ప్రముఖ కహానియోం మే, స్టోరీస్ రాశారని చెప్పాము, 250 స్టోరీస్ రాశారు అని చెప్పేసాం। వాటిలో పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కీ బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై। ఆ యొక్క స్టోరీస్‌లో ముఖ్యమైనటువంటివి పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కీ బేటీ, కఫన్ అనేటువంటి ముఖ్యమైనటువంటి స్టోరీస్। సో ఇది ప్రేమ్‌చంద్ గారి యొక్క लेखक परिचय। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। ప్రేమ్‌చంద్ ఒక పేద కుటుంబంలో కాశీలో జూలై 31, 1880 సంవత్సరంలో జన్మించడం జరిగింది। ఈయన యొక్క బచ్‌పన్ కా నామ్, ఈయన యొక్క బాల్యంలో ఈయన్ని ధనపత్ రాయ్ శ్రీవాత్సవ్ అనేటువంటి పేరు ఈయనకు ఉన్నది చిన్నప్పుడు। అదేవిధంగా 10th చదవడం కోసం ఈయన ట్యూషన్స్ చెప్పుకున్నారు। అదేవిధంగా డిగ్రీ చదవడం కోసం జాబ్ చేస్తూ డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేశారు। ఈయన 12 ఉపన్యాసాలు, అదేవిధంగా 250 కంటే ఎక్కువ కథలను రచించడం జరిగింది। ఈయన యొక్క బిరుదు ఉపన్యాస సామ్రాట్ అని చెప్పి పిలుస్తారు। ఈయన యొక్క స్టోరీస్ అనేటువంటిది మొత్తాన్ని కూడా మానస్ సరోవర్ అనేటువంటి పేరుతో 8 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది। ఆయన రాసినటువంటి 12 ఉపన్యాసాల్లో ముఖ్యమైనటువంటివి గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర, ये सभी इनके ప్రముఖ ఉపన్యాస్ హై। ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రముఖమైనటువంటి నవలలు। అదేవిధంగా ఆయన రాసినటువంటి కథలలో పంచ్ పరమేశ్వర్, బడే ఘర్ కీ బేటీ, కఫన్ ఇవి ముఖ్యమైనటువంటి కథలు। సో స్టూడెంట్స్ తప్పకుండా మీరు ఈ ప్రేమ్‌చంద్ గారి గురించి కవి పరిచయ్, లేఖక్ పరిచయ్ ఏదైతే ఉందో అందరూ నేర్చుకొని ఉండాలి కంపల్సరీగా। ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్। సో ఈ వీడియోలో మనము ఈద్గాహ్ పాఠానికి సంబంధించినటువంటి ఫస్ట్ पार्ट ఏదైతే ఉందో उन्मुक्तीकरण, उद्देश्य, विधा विशेष, लेखक परिचय, इनको हम कंप्लीट किए हैं। और नेक्स्ट वीडियो में हम
కహాని ఈ పాఠానికి సంబంధించినటువంటి వీడియోలు కథను గురించి మనము తెలుసుకుందాము. తప్పకుండా మీరు ఈ ప్రేమ్‌చంద్‌కి సంబంధించినటువంటి లేఖక పరిచయం అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి. 4 మార్క్స్‌కి వస్తుంది. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఓకే చిల్డ్రన్, ధన్యవాద్.